నెల్లూరు జిల్లాలో వర్షాలకు కూరగాయలు, రొయ్యల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా సముద్ర తీర గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరింత సమాచారం ఇందుకూరుపేట నుంచి మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీగా గాలులు వీస్తున్నాయి. ఈ వీస్తున్న గాలులకు అనేక ప్రాంతాలలో కూడా చెట్లు కూడా కూలిపోతున్నాయి. ప్రధానంగా కోవూరు, విడవలూరు, కొడవలూరు, సంఘం ఈ ప్రాంతాలలో ఎక్కువగా భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు గ్రామీణ ప్రాంతం, టీపీ గూడూరు ఈ ప్రాంతాలలో వర్షాలు కూడా ఎక్కువగా పెరిగాయి. కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట ఈ ప్రాంతాలలో ఎక్కువగా రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి. రొయ్యల చెరువులు కూడా గట్లకు కూడా కోతకు గురయ్యే పరిస్థితి అనేక ప్రాంతాలలో ఉంది. అయితే ఈ గట్లు కోతకు గురైతే వరుసగా అనేక రొయ్యల చెరువులు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. మొత్తం మీద కూడా అంటే మట్టి కట్టలు కావడంతో మట్టి కూడా జారి పోతుంది. గాలితో పాటు వర్షం కూడా తీవ్రత కూడా పెరిగింది. దీంతో సోమశీల, కండలేరు ప్రాంతాలు ఇప్పటికే దాదాపు నిండుకుండల్లా మారాయి. అదేవిధంగా కనిగిరి రిజర్వాయర్ కూడా దాదాపు 19 టీఎంసీలు నిండుకుంది. రాళ్లపాడు ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. ఈ అదనంగా వచ్చే నీటిని మొత్తాన్ని కూడా పెన్నా నది, సోమశిల కండల నుంచి పెన్నా నదికి వదిలేస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టులో మన్నేరు ప్రవాహం ఉధృతంగా ఉంది. గుడ్లూరు, కందుకూరు ప్రాంతాల్లో రాకపోకలు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఉలవపాడు ప్రాంతాల్లో ఉన్న చెరువులు కానీ, జలదంకి చెరువులు కానీ కొంత కట్టలు దెబ్బతినడంతో అక్కడ ఆ ప్రాంతాలలో మట్టి, ఇసుక బస్తాలలో నింపి వాటిని ఇసుక బ్యాగులను కట్టల్లో వేసి బలోపేతం చేసే ప్రయత్నం అనేది చేస్తున్న పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ గాలులు కూడా ఎక్కువ రావడంతో చెరువులకి ఈ నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో దాదాపు 1000కి పైగా చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు లో దాదాపు 30-40 చెరువులకి కొంచెం తీవ్రమైన పరిస్థితి ఈ వర్షాలకి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఈ చెరువుల వద్ద భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. ఒక్కొక్క చెరువు వద్ద గ్రామస్తుల సహకారంతోనూ 30-40 మంది ఒకే బృందంగా ఏర్పడి ఈ మట్టి కట్టలను దారిపోకుండా తూముల వద్ద నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నీటిని బయటికి పంపించి చెరువులలో కొంత అంటే చెరువులలో తొనికిసలు ఆడడంతో కట్టలు బలహీనపడే పరిస్థితి ఉంది. కట్టలు దిగితే కొన్ని గ్రామాల మీదకి వస్తాయనేది భయం ఉంది. అదేవిధంగా సర్వేపల్లి రిజర్వాయర్ పెద్ద రిజర్వాయర్, ఈ సర్వేపల్లి రిజర్వాయర్కి ఇప్పటికే పనులు సక్రమంగా చేయకపోవడంతో అక్కడ పనులు కూడా అనేకం కూడా మిగిలిపోయి ఉన్నాయి. ఈ పనులు పూర్తి కాకపోవడంతో చెరువు కూడా సర్వేపల్లి రిజర్వాయర్ బలహీనంగా ఉంది. అదేవిధంగా కండలేరు పక్కన కూడా కాలువలు కూడా కొంత బలహీనంగా ఉండడంతో అక్కడ ఇరిగేషన్ అధికారులు అన్నట్టు కట్టలని బలోపేతం చేస్తూ ప్రొక్లైన్ మిషన్ల ద్వారా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ కండలేరు పరిసర ప్రాంతాలలో ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు, గూడూరు మధ్య కూడా పంపలేరు ప్రవాహం ఎక్కువగా ఉంది. సైదాపురం, పిన్నేరి వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలు కూడా అలా నిలిచిపోయినాయి. అయితే ఈ రోజు, రేపు ఈ 3 రోజులు కూడా అధికారులు అప్రమత్తతో ఉంటూ ప్రజలెవరిని కూడా బయటికి రానికుండా చేస్తున్నారు. చలిగాలులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందుకూరుపేట నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.